స్వీడన్‌లో సెకండ్ హ్యాండ్ షాప్ ఏంటి? స్ట్రీట్ షాపింగ్ అని పెట్టారేంటి? అర్థం కాలేదు మాకు అనుకుంటున్నారు కదా! లెట్స్ గో టు ద వీడియో. ఈరోజు మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సెకండ్ హ్యాండ్ ఏంటి? స్ట్రీట్ షాపింగ్ ఏంటి అని. మామూలుగా మనకి సంత ఉంటది కదండీ! సంతలో ఏంటంటే ఆదివారం పూట ఇది కూడా ఆదివారమే పెట్టారు. ఆ ఆదివారం పూట సంతలో ప్రతీదీ కొత్తయి పెడుతూ ఉంటారు మనకి. కానీ ఇక్కడ స్వీడన్‌లో అంతా రివర్స్ అండి. సెకండ్ హ్యాండ్‌కి చాలా బాగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇట్లా ఈవెన్ మొక్కలేంటి ప్రతీదీ కూడా సెకండ్ హ్యాండ్‌లో కొనుక్కుంటూ ఉంటారు. అంటే సెకండ్ హ్యాండ్‌లో ఎందుకు కొనుక్కుంటారు అని అంటే కనుక వీళ్ళకేంటంటే ఫస్ట్ హ్యాండ్ ఫర్ ఎగ్జాంపుల్ కొత్తది 1000 క్రోనా అయితే కనుక సెకండ్ హ్యాండ్‌లో వచ్చేడికి అది 500 క్రోనా అవుతది. వీళ్ళేంటంటే ఎక్కువ యూజ్ అండ్ త్రో కాకుండా ఎక్కువ వాడకుండా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసి 1 ఆర్ 2 టైమ్స్ వేసేసుకొని దాన్ని మార్చుకుంటూ వెళ్తూ ఉంటారన్నమాట. మార్చుకుంటూ వెళ్ళడంతోటి కొత్త ఐటమ్స్ వేసుకున్నట్టు ఉంటుంది కాబట్టి అలాగే పిల్లలకి బొమ్మలు కూడా కొత్త కొత్త బొమ్మలన్నీ చేసుకోవచ్చు, తెచ్చుకోవచ్చు, ఆడుకోవచ్చు అనే ఉద్దేశంతోటైతే వీళ్ళు ఎవ్రీ టైమ్ ఇట్లా మార్చుకుంటూ ఉంటారన్నమాట. అలాగే ఇక్కడ సెకండ్ హ్యాండ్ షాపులు కూడా ఉంటాయన్నమాట మాకు. ఇట్లాగ 50%కి అయితే తగ్గుతుంది కాబట్టి వాళ్ళ మెయింటైన్ కూడా అంతా బాగుంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు, క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కాబట్టి ఇట్లా యూస్ చేస్తూ ఉంటారు. స్వీడిష్ పీపుల్ ఏంటి, ఇండియన్ పీపుల్ ఏంటి అందరూ కూడా ఇక్కడ నుంచి ఇట్లాగ సెకండ్ హ్యాండ్ షాపుల నుంచి ఇట్లా తీసుకుంటూ ఉంటాం అనమాట. ఫర్నిచర్కి ఎక్కువ వెళ్తూ ఉంటారు చాలామంది. అండ్ స్వీడిష్ పీపుల్ అయితే బట్టలకు కూడా బాగా వెళ్తూ ఉంటారు, షూలు ఇవన్నీ కూడా కొనుక్కుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇంకా వీళ్ళు ఇలాగా స్ట్రీట్ షాపింగ్ ఎప్పుడైతే పెట్టారో ఇవి బాగా క్లిక్ అవుతాయి అనమాట. వీళ్ళకి స్వీడన్ వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో బోల్డ్ మంది వచ్చారు. బోల్డ్ మంది వచ్చి బాగా అటెండ్ అయ్యి తీసుకున్నారు. అస్సలు ఇసుకేస్తే రాళ్ళంత జనంతో అయితే ఫుల్ నిండిపోయారనమాట. అసలు నాకు ఇంతలాగా ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను. నేను చూసి చాలా షాక్ అయ్యాను అనమాట. కార్పెట్లు ప్రతీదీ ఇంకా మనకి ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ ప్రతీదీ పెట్టేశారనమాట. ఇంకా చూసారు కదా మొత్తం అసలు ట్రైన్లు ఇవన్నీ కూడా ఎక్కడెక్కడి నుంచో రావడంతో ట్రైన్లు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. బాగా అసలు ఖాళీ లేదనమాట ఎక్కడానికి కూడాను. చాలా ఇబ్బంది పడ్డాం మేము వెళ్ళి. ఇది ఎండాకాలం అప్పుడు స్విమ్మింగ్ పూల్ అనమాట. స్విమ్మింగ్ పూల్లో పిల్లలకి ఓపెన్ స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవడానికి కానీ పెట్టారు. ఆ ప్లేస్లో వీళ్ళందరూ పెట్టేస్తున్నారనమాట. ఇది ఇక్కడ ఎవరైనా వెళ్ళి పెట్టుకోవచ్చు అండి. ఇక్కడ ఏంటంటే స్వీడిష్ పీపుల్ ఎందుకు ఇలా చేస్తారు అని అంటే కనుక స్వీడిష్ పీపుల్ ఏంటంటే ఆఫ్ ది ప్రైస్ ఇట్లా బట్టలకి మోడర్న్ డ్రెస్సులకి ఇట్లాగ ఫ్యాషన్ ఉండడానికి ఇట్లా పెట్టుకుని 50%, మిగతా 50% మనీ సేవ్ చేసుకొని వాళ్ళు ట్రిప్స్కి అట్లా పెట్టుకుంటూ ఉంటారన్నమాట. వాళ్ళు సమ్మర్ వచ్చిందంటే లైఫ్ని ఎంత బాగా ఎంజాయ్ చేస్తారంటే అంత బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. అట్లాగా ఆ ఎంజాయ్మెంట్కి వీళ్ళు ఎక్కువ మనీ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇదండి వాళ్ళు చేసిన పని. అండ్ ఇక్కడ షూస్ ఇంకా ఏమేమి ఉన్నాయా అన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. షూస్ అయితే ఒక అతను పెట్టాడు, ఎన్ని రకాలు పెట్టాడో. అసలు ప్లేట్లు, ఇంట్లో గాజు ప్లేట్లు, ఇయర్ రింగ్స్, ఇంకా ఇది దొరకందంటూ లేదనమాట. ప్రతిదీ ఇంకా A to Z వీళ్ళు పెట్టేశారు. ఇంకా పిల్లలు టాయ్స్లు ఏంటి, తర్వాత పిల్లలకు సంబంధించి గౌన్లు కానీ డ్రెస్సులు కానీ ఇండియన్ టైప్ కూడా గౌన్లు అనిపించినాయి అన్నమాట. కాకపోతే అవి ఇండియన్వి కాదు, ఇక్కడ ఆన్లైన్లో తీసుకున్నాయి అన్నమాట గౌన్లు ఇవి. ఈ గౌన్లు ఇంకా అంబరెల్లాస్, జాకెట్లు ఇంక ప్రతిదీ పెట్టారు. అన్నీ కూడా అక్కడ కాస్ట్ పెట్టేశారనమాట. కాస్ట్ పెట్టేసి అక్కడి నుంచి మనం ఏమన్నా కావాలి అంటే కనుక సైజ్ అది మనకు తెలుస్తుంది కాబట్టి మన సైజు అలా పెట్టుకొని చూసి ఓకే బాగానే ఉందనుకుంటే తీసేసుకొని అక్కడ నెంబర్కి మనం పేమెంట్ చేసేయాలన్నమాట. మనకు ఫోన్పే ఎలాగో ఇక్కడ స్విష్ అలాగనమాట. అలా స్కాన్ చేసేసి ఆ నెంబర్కి చేసేస్తే సరిపోతుంది. ఇంకా ఇయర్ రింగ్స్, పిల్లలకి సీడీలు, బుక్కులు ఇంకా ఒకటేంటి ప్రతిదీ పెట్టేశారనమాట. మేము ఏంటి ఇదంతా ఇంత నేనైతే చాలా షాక్ అయ్యాను. నేనేంటంటే ఇండియాకి వస్తున్నాను కదా, కొత్త ఏమన్నా ఉంటాయేమో తెచ్చుకుందామన్న ఉద్దేశంతో అయితే నేను వెళ్ళాను. కానీ నాది మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు ఎంత దూరం నడిచినా కానీ మార్కెట్ అలా ఉంటూనే ఉన్నది, చాలా రష్గా ఉందన్నమాట. ఈ పక్కన సైకిల్స్ ఒకటి, ఇదంతా రోడ్లు మొత్తం ఆక్యుపై అయిపోయినాయి. అసలు ఎవరు ఏంటి అన్నది కూడా నాకు అర్థం కాలేదు. అసలు మిస్ అయిపోయాం అన్నమాట ఒకరికొకరము. మేము ఫ్యామిలీ అంతా వెళ్ళాము, ఫ్యామిలీని ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాము. వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు, మేము పక్కకి వెళ్ళిపోయాము. మొత్తానికి అయితే గజిబిజి అయిపోయింది. మొత్తానికి అయితే ట్రిప్ అంతా కూడా ఈ షాపింగ్ అంతా బాగా ఎంజాయ్ చేసాము. అన్నీ ప్రతిదీ చూసుకొని ఏమేమి ఉంటాయి ఇలా సెకండ్ హ్యాండ్లో నెక్స్ట్ టైం మనం ఏమైనా సేల్ చేస్తే కనుక ఏమేమి ఉంటాయి ఏంటన్నది అయితే ఒక క్లారిటీగా చూసుకుని వచ్చామన్నమాట. ఇక్కడ పిల్లలతోటి ఇట్లాగా చిన్న చిన్న స్టాల్స్ అవి పెట్టిస్తూ ఉంటారు. పిల్లలకి తెలియాలి కదా మనీ వాల్యూ అని చెప్పి ఇలా పెట్టిస్తూ ఉంటారు. సో మీరు ఎవరైనా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారు, ఎప్పుడైనా తీసుకున్నట్టయితే ఏం తీసుకున్నారు అన్నది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పండి నాకు. థ్యాంక్ యూ.